This program has been made possible by the friends and partners of the Living Way Church. Let's turn our Bibles quickly to Matthew chapter 8. Now, when Jesus has entered Capernaum, verse 5, a centurion came to him, pleading with him, saying, Lord, my servant is lying at home, paralyzed. ఆయన ఏముందండి? Paralyzed. ఏ పారాలిటిక్ తెలియదు. ఫేస్ పారాలిసిసా, ఓకే, సో లెగ్స్ పారాలిసిసా, వన్ సైడ్ పారాలిసా, టూ సైడ్స్ పారాలిసా, ఫుల్, వీ డోంట్ నో. ఓకే, డెడ్లీ టార్మెంటెడ్. అండ్ జీసస్ సెడ్ టు హిమ్, ఐ విల్ కమ్ అండ్ హీల్ హిమ్. ఏసేమన్నారు? నేను ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తానంటే ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఏసయ్య, మా ఇంటికి వచ్చే అంత అరుణ్ణి కాను నేను, మీరు ఒక మాట మాట్లాడితే చాలు, నా పనివాడు, నా సేవకుడు, ఆయన స్వస్థపరచబడతాడు. వర్స్ 9 చూడండి. ఫర్ ఐ am ఆల్సో a man under authority, having soldiers under me, and I said to this one, go, and he goes, and to another, come, and he comes, and to my servant, do this, and he does it. Verse 10, when Jesus heard this, he marveled and said to those who followed, assuredly I say to you, I have not found such great faith, not even in Israel. అంటే ఏసేమంటున్నానంటే, నిబంధనలో ఉన్న వారిలో కూడా ఇంత విశ్వాసం చూడలేదు. ఈ అన్యుడు ఒక శతాధిపతిలో అంత విశ్వాసం ఉందన్నారు. నా ప్రశ్న ఏంటంటే, వాట్ మేడ్ జీసస్ టు టెల్ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ గ్రేట్ ఫెయిత్? వాట్? Number 1, write this down. The centurion understood how authority works. ఆయనకి అధికారము ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసు. దేవుని రాజ్యం ఎలా అంటే ఒక రాజ్యం ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసు. ఆయన అథారిటీలో ఉండే, హీ వాజ్ అండర్ అథారిటీ అండ్ హీ హ్యాడ్ పీపుల్ అండర్ హిస్ అథారిటీ. వెన్ హీ సా జీసస్, ఆయన యేసుక్రీస్తుని చూసినప్పుడు ఏమని తెలుసుకున్నాడంటే, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఈయనకి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు అని తెలుసుకున్నాడు. రాజ్యంలో ఆయన రోమన్ సోల్జర్. ఆయన అంటే ఆ సోల్జర్ అంటే అక్కడ రాజులు ఉంటారు. ఈయన ఏమర్థం చేసుకున్నాడంటే, శతాధిపతి, ఒక రాజు ఆయన రాజ్యంలో పని చేయించుకోవాలంటే, ఏదైనా పని కావాలంటే ఆయన వచ్చే అవసరము లేదు, ఆయన మాట చాలు అని ఆయనకు తెలుసు. ఆమేన్. మన జీవితంలో కూడా ఆయన మాట మనకు చాలు. పాస్టర్ గారు, మీరు ఇంటికి రండి, ప్రార్థన చేయండి, చేయి పెట్టండి. మీ చుట్టాలు ఎవరో వైజాగ్లో ఉండొచ్చు, వాళ్ళకి అనారోగ్యం ఉండొచ్చు, రైట్? వీ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ద వే టు వైజాగ్. ఇక్కడ నుంచి మాట విడుదల చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. వినిపిస్తలేదు? ఆమెన్. సీ, దట్ ఈస్ ద పవర్ ఇన్ వర్డ్. అంత శక్తి ఉంది. అందుకే ఏం చెప్తున్నానంటే, సంఘానికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే, తండ్రి ఈరోజు నాతో మాట్లాడండి. కొందరు ఎందుకు వస్తారు సంఘానికి? ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు పాస్టర్, తెలుగు ఎలా మాట్లాడతారు పాస్టర్, ఈ తెలుగులో తప్పులు ఉంటాయి, అందుకు వస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ద రీజన్ వీ షుడ్ కమ్ ఇస్, లార్డ్, ఐ నీడ్ యువర్ వర్డ్. ఐ నీడ్ అ వర్డ్. యువర్ వర్డ్ విల్ చేంజ్ మై లైఫ్. కింగ్డమ్, రైట్ దిస్ డౌన్. Authority in the kingdom is executed by the word of command. ఒక రాజ్యములో అధికారము ఎలా పనిచేస్తుందంటే మాట ద్వారా. రాజు ఏమంటాడు? ఎవరక్కడ అంటారు, అంతే, రైట్? దేర్ ఇస్ పవర్, ఆర్ ద కింగ్డమ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై వర్డ్. అథారిటీ, ఒక రాజ్యములో అధికారము ఎలా చెలాయిస్తారంటే మాట ద్వారానే చెలాయిస్తారు. అందుకే సంఘానికి వచ్చినప్పుడు, లార్డ్, ఐ నీడ్ యువర్ వర్డ్, ఐ నీడ్ యువర్ వర్డ్, స్పీక్ టు మీ. ఆయనకి యేసయ్య వర్డ్ ఏం చెప్పారు? గో యువర్ వే, యువర్ సర్వెంట్ విల్ బీ హీల్డ్. అదే సమయంలో యేసయ్య విడుదల చేసిన వెంటనే అక్కడ స్వస్థత అయ్యింది. సర్వెంట్కి తెలియదు కూడా వర్డ్ రిలీజ్ అయిందని. ఇక్కడ ఎవరు నమ్మారు? శతాధిపతి నమ్మాడు కాబట్టి ఆయన స్వస్థపరచబడ్డాడు. మీ చుట్టాల్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే మీరు వాక్యం స్వీకరిస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు. మీకు అనారోగ్యం ఉన్న మీరు వాక్యాన్ని స్వీకరిస్తే మీ జీవితంలో కూడా స్వస్థతను అనుభవించగలరు.
కానీ మనకి స్పెక్టాక్యులర్ కావాలా క్రిస్టియన్స్కి. ఛూమంతర్ బాగా సినిమాలు చూస్తాం కదా, ఠా 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 కావాలి. సమ్ టైమ్ ఇట్స్ ఇన్ ద సింపుల్. యేసుక్రీస్తు వారు ఆయనకి మాట విడుదల చేసేటప్పుడు మెరుపులు వచ్చాయా, స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చాయా, పొగ వచ్చిందా? లేదు. మనకి స్పెక్టాక్యులర్ కావాలి ఎప్పుడు క్రిస్టియన్స్కి. సమ్ టైమ్స్ ఇన్ ద సింపుల్ థింగ్స్ దెర్ ఆర్ మిరకల్స్ అండ్ అథారిటీ గాడ్ హెస్ గివెన్ టు us. కెన్ ఐ గెట్ an amen? సో ద కింగ్డమ్ ఈజ్ ఆపరేటెడ్ బై వర్డ్స్. దేవుడు ఈ భూమి ఆకాశాన్ని తన వాక్యము చేత నిర్మించారు కాబట్టి మనము ఆ మాట ద్వారానే ఈ భూమి మీద పరిపాలించగలము. అందుకే ఏం చెప్పాను, యూ షుడ్ బికమ్ లవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సే లవర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. నేను ఒక కనెక్ట్ గ్రూప్లో లూకాసు వార్త 10వ అధ్యాయానికి వెళ్ళాను. వర్స్ 38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని. జాగ్రత్తగా మంచి ఒక ఇంటికి యేసయ్య వెళ్తారు, వాళ్ళు పిలుస్తారు, రండిమని చెప్తారు. వచ్చిన తర్వాత మార్తా ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పని చేయడము యేసయ్య కొరకు పని చేయడం ఇంపార్టెంటా కాదా? వినిపిస్తలే? ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ వినాలా, దాని తర్వాత పని చేయాలా. కానీ చాలామంది వింటారా, పని చేస్తా. ఓకే, వాక్యం అంటే ఇష్టం ఉండాలా. అందుకే ఒక సర్వీస్ అషరింగ్, ఒక సర్వీస్ వాక్యం వినాలా అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, నాకు కుదరదు సిస్టర్, నేను ఏ సర్వీస్కి అయితే అషరింగ్ చేస్తానో ఏ సర్వీస్కి వస్తానో ఆ సర్వీస్ అషరింగ్ చేస్తా. ప్రేయర్ టీం వాళ్ళు ఒక సర్వీస్ వచ్చి ప్రార్థన చేయాలా, ఇంకో సర్వీస్ వాక్యం వినాలా. సండే ఒక్కరోజే దొరుకుతుంది మాకు, ఒక్కరోజే దొరుకుతుంది సండే. రెండు ఒక్క సర్వీస్ వాక్యం అంత ఇంపార్టెంటా? పనిచేస్తూ మేము వాక్యం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ తిమోతికి చెప్తా, తిమోతి ఉప్పల్ బాగాయత్ ఎల్లు అనే వెళ్ళిపోతాడు తిమోతి. అరే ఆగు తిమ్మి ఇంకా వినట్టు వెళ్ళిపోతాడు ఉప్పల్ బాగాయత్. ఉప్పల్ బాగాయత్కి వెళ్ళి ఓకే, ఆ కొమ్ము ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కొమ్మది వినలేదు కూడా ఆయన. సో ఈరోజు చాలామంది వినే వాళ్ళుగా లేరు. ఫెయిత్ ఈజ్ యాక్షన్ అని చెప్పండి. సో యాక్షన్ అంటే మనం ఏమనుకుంటాం, రన్నింగ్ ఒక యాక్షన్ అనుకుంటాము, ఈటింగ్ ఒక యాక్షన్ అనుకుంటాము, చేతులు తిప్పడం యాక్షన్ అనుకుంటాం. కానీ లిస్నింగ్ కూడా ఒక యాక్షనే అమ్మా, లిస్నింగ్ కూడా యాక్షనే. అయితే మార్తా పని చేస్తూ ఉండి పని చేయాలా, ఫస్ట్ వినాలా. అందుకే పార్కింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్తాను, ఒక సర్వీస్ పార్కింగ్, ఇంకో సర్వీస్ వాక్యం వినలేదనుకోండి కంప్లైంట్ చేస్తారు మార్తలాగా. కంప్లైనింగ్, వాళ్ళు ఉట్టి మేమే పని చేయాలా, వేరే వాళ్ళు లేరా పని చేయడానికే? లేరా? ఆదివారం ఒకరోజే దొరుకుతుంది. మార్తా అలాగే చేసింది కదా. అయితే యేసయ్య ఏమన్నారు, మార్తా, లెట్స్ గో వర్స్ 41. మార్తా, రెండుసార్లు మార్తా యు ఆర్ వరీడ్. ఎందుకు వరీ ఉంది? ఏం లేదు. గట్టిగా వర్డ్ లేదు కాబట్టి ఏముంది? గట్టిగా వర్డ్ లేదు కాబట్టి ఏముంది? సో ఈరోజు ఎవరికైనా కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాలు వస్తే ఏం చేస్తారు, మీ జీవితం బాగలేదు, మంచిగా లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఏమనుకుంటారు, ఎక్కువ ప్రార్థన చేయాలా, లేకపోతే సంఘంలో ఎక్కువ పని చేయాలా, నేను సంఘంలో పని చేయడం ఆపేశాను. కరెక్టా రాంగా? రాంగ్. వాక్యం లేదు కాబట్టి మార్తాలో ఏముంది? వరీ. నేను మా లీడర్స్కి ఒక మాట పెట్టాను, ఇఫ్ యు ఆర్ వరీయింగ్ యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. ఇఫ్ యు ఆర్ వరీయింగ్ యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. అంటే నువ్వు చేయలేవు ప్రభువా, నువ్వు చేయలేవు. అందుకే వాక్యము వినువారుగా ఉండండి. I want our church to be lovers of the word of God.
Can somebody shout a joyful amen? నిజంగా వాక్యం ఇష్టం ఉండాలి. లేదు నేను డ్రమ్సే కొట్టనీకి వస్తా, లేదు నేను కహూనే కొట్టనీకి వస్తా, ఉట్టి పాట పాడనీకి వస్తా, నేను క్లీన్ చేయ, నేనేం చేయ, నాకు నేను వస్తా పాట పాడతా వెళ్ళిపోతా, నేను వస్తా నేను ఏం చేయ, ఉట్టి ప్రొజెక్షన్ ఉందా ప్రొజెక్షన్ చేసి వెళ్ళిపోతా. వాక్యం వింటున్నా కదా? నో యూర్ నాట్. పని చేసుకుంటూ మారుతా వినొచ్చా? వాక్యము వినొచ్చు, కానీ నిజంగా ఎక్కుతుందా చెప్పండి? ఇంట్లో ఆన్లైన్ చూస్తా ఎక్కుతుందా? నో. అందుకే ఆల్ ద డిపార్ట్మెంట్స్ ప్లీజ్ గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి ప్రతిరోజు వాక్యం వినండి. వినిపిస్తలేదు ఎవరైనా వచ్చి ఏంటి నువ్వు పాస్టర్ అవుతున్నావా అందుకే బైబిల్ చదువుతున్నావు? లేదు, ఐ వాంట్ టు నో మై ఐడెంటిటీ, దట్స్ వై ఐఎమ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఉంటే వాక్యం పలుకొచ్చు. దేవుని రాజ్యములో అథారిటీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలా? word of by the word of your mouth. సో ఏమంటారు నెక్స్ట్? యేసయ్య ఏమంటారు చూడండి. లెట్స్ రీడ్ వర్స్ 42 క్విక్లీ. బట్ వన్ థింగ్ ఈజ్, అందరూ చెప్పండి వన్ థింగ్ అని చెప్పండి. పక్కవాడికి తిరిగి చెప్పండి వన్ థింగ్ అని చెప్పండి. వన్ థింగ్ ఏంటది? ఫస్ట్ వాక్యం అవసరము. లిసన్. ఆమె ఎక్కడ? యేసయ్య పాదం దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. నా ప్రశ్న, జీవితమంతా ఆమె కాళ్ళ దగ్గర కూర్చుందా? యేసయ్య కాళ్ళ దగ్గర చచ్చిపోయే వరకు? లేదు. వాక్యం విని నెక్స్ట్ ఏం చేసి ఉండొచ్చు? పని చేసి ఉండొచ్చు. ఫస్ట్ ఏం కావాలా? వాక్యము. సో చాలామంది నాకు వాక్యం వద్దు, నాకేం కావాలా? పని చేసి ఆశీర్వాదాలు పొందుకుంటా. కరెక్టా రాంగా? నో, రాంగ్. వాక్యం వినండి, అప్పుడు పని చేసేటప్పుడు కూడా చిరునవ్వుతో పని చేస్తారు. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అంటారు. కమ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ, ప్లీజ్ కమ్, అలా ఉంటుంది. లేకపోతే నన్ను గేట్ దగ్గర పెట్టారు, ఇలా నన్ను ఎప్పుడు అక్కడే పెడతారు, గేట్ దగ్గర పెట్టారు, లిఫ్ట్ దగ్గర పెట్టారు. ఫస్ట్ నా చీరని చూస్తారు అందరూ, నన్ను ఎందుకు అక్కడ పెట్టారు? వై? బికాస్ దేర్ ఇస్ నో వర్డ్. అందుకే వరి. ఇప్పుడు ఎవరైనా అసలు ఏ డిపార్ట్మెంట్ అయినా టుడే యూ విల్ బి స్టాండింగ్ దేర్ అంటే ఏం చెప్పాలా? ఎస్ సార్ అనాలి. ఏం చెప్పాలా? నన్ను ఎప్పుడు అక్కడే పెడతారా? అమ్మ, ఇది స్టాండింగ్ కాంపిటీషన్ కాదు, ఇది సేవ చేయాలా. ఎవరు కూడా ఎవరికి ప్రైజ్ ఇవ్వరు. యేసే మనల్ని హెచ్చించే దేవుడు. ఎప్పుడు ప్రేయర్ పాయింట్ ఇవ్వరు, నాకు ఒకటే ఇస్తారు. ఫస్ట్ ఎప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు, నాకు ఎప్పుడు ఇవ్వరు. అమ్మ నువ్వు ఏ క్యూబ్ ఇస్తే చాలు. పార్కింగ్ ఎప్పుడు నాకే ఇస్తారు. ఈ కొత్త గ్రీన్ జాకెట్లు తెచ్చారు ఇప్పుడు, అబ్బా చీ. ఐ విల్ వేర్ ఇట్, ఐఎమ్ సర్వింగ్ గాడ్. కానీ ఇంపార్టెంట్ ఏంటి? వినండి, చెప్పండి, ఇంపార్టెంట్ ఏంటి? వర్డ్ లేకపోతే వర్షిప్ కూడా చేయలేవు. ఏమవుతున్నాయో తెలుసా? సినిమాలు పెద్దగా అవుతున్నాయి, చర్చ్ సర్వీస్ చిన్నగా అవుతున్నది. 4 గంటలు సురేందర్ సార్ ఎన్ని గంటలు అది? 6 వస్తారు. చర్చ్ అనగానే ఈరోజు ఎక్కువ చెప్తున్నారు మీరు పాస్టర్ గారు. Get the word. Somebody shout, get the word. Get the word. Get the word. Time ఉందా? వాక్యం వినండి. Keep the phone aside. Listen to the word. Read the word. Can somebody shout, read the word? Come on. That's important. దేవుని నుంచి వచ్చి ఒక్క మాట. Romans chapter 10 verse 17. Quickly. వాక్యం విడుదలైతున్నప్పుడు వాక్యాన్ని పట్టుకోవాలి. ఎందుకు వాక్యం ఇంపార్టెంట్ చూద్దామండి. Romans 10:17. Faith comes by, చెప్పండి, faith comes by hearing, and hearing అంటే present continual tense. అది present continual tense. You should keep on reading, keep on listening. అయిపోయింది. నేను ఒక మాట చెప్తా చూడండి. ఎందుకు వినాలా వాక్యం? పక్కవారిని అడగండి ఎందుకు వినాలా వాక్యం అడగండి. లుక్ హియర్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. బయట దేశాల్లో ఇలా ఉంటుంది రూఫ్. ఎలాగుంటుంది? నీళ్ళు ఏమన్నా ఉంటే ఐస్ స్నో పడితే వెళ్ళిపోతుంది. ఇండియాలో ఎలా ఉంటుంది? ఎందుకు ఇండియాలో ఇట్లా ఎందుకు ఉంటుంది చెప్పు? పతంగులు ఎగరడానికి. ఇండియాలో ఇలాగ ఉంటుంది. ఎందుకు? పైన మురుకులు ఆరబెట్టుకోనికే. ఓకే కాదు, ఉట్టిగా అంటున్నా.
ఇలాగ ఉంటుంది. ఓకే, సో నీళ్ళు ఉన్నాయనుకోండి, పెద్ద వర్షం పడింది, మీ బిల్డింగ్ పైన నీళ్ళు నిండిపోయినాయి, పోనీకే అవుట్లెట్ పోనీకే లేదు, సారీ, నీళ్ళు నిండిపోయాయి. సో 10 days తర్వాత ఇలా అలాగే నీళ్ళు ఉంటాయి, ఉండిపోయాయి అనుకోండి. 15 days, 1 month, 2 months తర్వాత నీళ్ళు అలాగే ఉండిపోయాయి అనుకోండి, ఏదైతే గ్రీన్ కలర్ అయిపోతుంది. మెల్లిగా ఏమైపోతుంది, నీళ్ళు అలాగే ఉన్నాయి అనుకో, మెల్లగా ఏమైపోతుంది, గోడ లోపు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఎస్, వెళ్తుందా లేదా? మెల్లగా చూస్తే పచ్చిగా అవుతుంది గోడ అంటారు కదా, సింక్ అవుతా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మేము వాక్యం వింటే ఏమైతే పాస్టర్, ఏమవుతుంది పాస్టర్ అంటే, వాక్యం వింటా 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 ఉంటే ఏమవుతుంది, మెల్లిగా ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్తే అపవాది దొంగలించలేడు. ఆమేన్. when the word comes here, there are miracles happening in your life. అందుకే వినండి. మళ్ళీ చిత్రహార లాగా వినొద్దు. చిత్రహార చూసారు, చిత్రహార ఎట్లా, ఒక ఫాస్ట్ సాంగ్ వస్తుంది, మళ్ళీ గాలివాన, మళ్ళీ ఫాస్ట్ సాంగ్ వస్తుంది, రంబా, మళ్ళీ రంబా హో, మళ్ళీ అట్లాంటివి వినొద్దు. ఫెయిత్ మీద వాక్యాలు వినండి. లివింగ్ వే అంటలేను, కెనెత్ కోప్లాండ్ వినొచ్చు, కెనెత్ హేగన్, వండర్ఫుల్ ఫెయిత్ ప్రీచర్స్, లిసన్ టు దట్ వర్డ్. పేదరికంలో ఉండాలా బిడ్డ అలాంటివి వినకండి. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్? వర్డ్. వర్డ్. ఆ వర్డ్ ఒక్కసారి ఇక్కడికి వచ్చింది అనుకోండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఆ మాట విడుదల చేస్తున్నాము. ఆ మాట విడుదల అయితే ఖచ్చితంగా వాక్యము తిరిగి వ్యర్థముగా తిరిగి రాదు. ఆ వాక్యము పని చేస్తుంది ఖచ్చితంగా. సో వీ నీడ్ ద వర్డ్. యేసయ్య ఉట్టి వర్డ్ రిలీజ్ చేశాడు. లూక్ చాప్టర్ 10 verse 19. లాస్ట్ వీక్ గుర్తుందా అండి? హోప్ అంటే ఏంటి? హోప్ అంటే ఏంటి చెప్పండి? పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. అందరూ చెప్పండి, ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గుడ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఓకే. హోప్ ఈజ్ ఇమాజినేషన్. గుర్తుందా మీకు? దేవుని వాక్యము మనకు దేవుని ఇమాజినేషన్ ఇస్తుంది. అందుకే వాక్యం చదవాలా. రోమన్స్ లూక్ 10:19. బిహోల్, అందరూ చెప్పండి బిహోల్ అనండి. తెలుగు చదవండి. ఇదిగో అనందా. ఇదిగో అంటే ఇదిగో అంటే అర్థమైంది తెలుసా? ఇంగ్లీష్లో బిహోల్ అంటే ఏంటి? సి. అందరూ చెప్పండి సి. బిహోల్ అంటే హోల్డింగ్ కాదు, సి అంటే ఏమంటున్నానంటే, నిన్ను నువ్వు అలా చూసుకో ఫస్ట్. నీకు అధికారం దేవుడు ఇచ్చాడని చూడు, అప్పుడు తొక్కుతావు. ఉట్టి నోట్ల నుంచి బిహోల్డ్ ఐ గివ్ యూ పవర్ అథారిటీ టు ట్రాంపుల్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఆల్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ అండ్ నథింగ్ షాల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ అంటే పవర్ వస్తుందా? లేదు. చెప్తా ఉంటే ఏమవుతుంది? యూ స్టార్ట్ సీయింగ్ ఇట్, అండ్ వెన్ యూ స్టార్ట్ సీయింగ్ ఇట్ యూ స్టార్ట్ యాక్టింగ్ ఇట్, అండ్ వెన్ యూ యాక్ట్ ఇట్ రిజల్ట్ విల్ బి దేర్. స్పీక్ ఫస్ట్. వాక్యం మార్తలాగా ఉండొద్దు. డోంట్ బి లైక్ మార్తా. ఉట్టి వస్తా, పని చేస్తా వెళ్ళిపోతావు నువ్వు. వాక్యం ఇంపార్టెంట్. చాలామంది ఒక యేసయ్య దగ్గరికి ఎవరైనా వస్తే యేసేం అడిగాడు? నువ్వు నమ్ముతున్నావా అడుగుతారు. ఏం నమ్ముతున్నావు? నువ్వు నన్ను నమ్ముతున్నావా? డూ యూ బిలీవ్ ఐ కెన్ డూ? ఎస్, రైట్. ఎందుకు అడిగాడు యేసయ్య? ఇఫ్ యూ బిలీవ్ జీసస్ కెన్ డూ, యూ విల్ బిలీవ్ హిస్ వర్డ్. అర్థమవుతుందా? యేసయ్య చేయగలడు అంటే ఏంటి? అప్పుడు ఆయన మాట నమ్ముతావు. వాళ్ళు 10 మంది కుష్ఠరోగులు వచ్చి జీసస్ గో షో యువర్ వే, యేసయ్య దగ్గరికి వచ్చారంటే యేసయ్య నమ్ముతున్నారు. గో యువర్ వే. ఫస్ట్ స్వస్థపరిచి యేసయ్య అన్నారా? లేదు. గో అంటే దే కెప్ట్ ఆన్ గోయింగ్. దేర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్. బిలీవ్ ద వర్డ్, గెట్ ద వర్డ్. సంబడి షౌట్ ఆమేన్. ఫిజికల్గా వెళ్ళి ప్రేయర్ చేసే అవసరం లేదు, మాట విడుదల చేస్తే చాలు. క్యాన్ ఐ గెట్ ఎ ఆమేన్? కొందరైతే సిటీలో ఉన్న అందరు పాస్టర్లను ఇంటికి పిలిచారు. దేనికి? ప్రేయర్. నా ప్రశ్న ఒకటి, పాస్టర్లు ఇంటికి వస్తారు, మనకు ఎట్లా ఏ పాస్టర్లు ఇష్టము? ఈ పాస్టర్ మా ఇంటికి వచ్చినని మనం ఏం చేయాలా? చెప్పుకున్న తగ్గట్టు ఉంటే మనం పిలుస్తాం ఇంటికి యూజువల్లీ కదా. ఈ పాస్టర్ మా ఇంటికి మొన్న పాస్టర్ మా ఇంటికి రండి పాస్టర్, బటర్ చికెన్ వండుతాం, మా ఇంటికి రండి పాస్టర్, ప్లీజ్ కమ్ అండ్ ప్రే అంటారు. ఓకే, ప్రేయర్ చేస్తారు పాస్టర్, కరెక్టే. మళ్ళీ అదే చర్చికి వెళ్ళి
పాస్టర్ వాక్యం బోధించేటప్పుడు ఏం చేస్తారు బ్రదర్స్? వాక్యం వింటలేవు, నువ్వు ప్రార్థన ఏమైనా పని చేస్తుందా? ఏం ఇంపార్టెంట్ ఉండాలా? వాక్యం. ఐ నీడ్ ద వర్డ్. కెన్ సంబడి షౌట్ ఆమేన్? అందుకే ఏసేమన్నారు? చెవులున్న వాళ్ళు అంటే ఈ చెవులా? లేదు, అంటే ఈ లోపటున్న చెవులు వినాలంటే యూ షుడ్ బి అటెంటివ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. డిస్ట్రాక్టెడ్ ఉండదు. అందుకే ఆన్లైన్ చూడలేరు. ఆన్లైన్ చూస్తే ఫోన్ వస్తుంది, హలో అంటే కథ మిస్. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 7, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆర్ యూ ఏబుల్ టు గెట్ ఇట్? ఓకే. ఫస్ట్ ఏం కావాలండి? ఫస్ట్ యాక్షన్ ఏంటి? లిస్నింగ్ అని చెప్పండి. వినిన తర్వాత ఏం చేయాలా? పని చేయాలా. చాలామంది ఫ్రైడేకి రావచ్చు, చాలామంది ఫ్రైడే సర్వీస్కి రావచ్చు, కానీ వాళ్ళు రారు. ఎందుకు కావాలని ఉండదు వాళ్ళకి? ఏం వాక్యం వింటాం పాస్టర్? వాక్యం వద్దు, ఏం కావాలా? చికెన్ కమ్ పాస్టర్, మళ్ళీ నేను వస్తే నాకు కష్టమవుతుంది పోవడము. తీసుకెళ్ళాడా ఏసయ్య? పాస్టర్ గారు నా షాప్ బంద్ చేసుకొని రాలేను, ఇవ్వలేడా? రేపు డబ్బులు ఇస్తాడు దేవుడు. వినిపిస్తలేదు? ఆఫీస్ నుంచి తొందర రాలేరా? తొందర వచ్చి నేను ఎక్స్ట్రా పని చేస్తా సార్, ఫ్రైడే తొందరగా వస్తా, పంపించారా? వెళ్ళి మళ్ళీ పని, దేవుడు బ్లెస్ చేయడా? కెన్ డూ ఇట్. ఏం కావాలా? ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలా? వర్డ్. చూడండి, ఈ హూ హ్యాస్ ఎ ఇయర్ లెట్ హిమ్ హియర్. అన్ని 7 సంఘాలకు చెప్తాడు యేసయ్య. చెవులు ఉన్న వాళ్ళు ఈ చెవులు కాదు. అందరు చెప్పండి, HEART చెప్పండి. హార్ట్ అని చెప్పండి. హార్ట్ ఫస్ట్ HT తీసేస్తే ఏముంటుంది చెప్పండి? హియర్. సరిగా హియర్ ఉంటే హార్ట్ లోపల పోతుంది వాక్యము. వెరీ ఇంపార్టెంట్. అందుకనే బీ అటెంటివ్. ఓకే. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 13 verse 2. ప్లీజ్ లిసన్ టు దిస్, వెరీ ఇంపార్టెంట్. బిట్స్ అండ్ పీసెస్లో చెప్తున్నాను, బట్ ఇంపార్టెంట్. యాజ్ ద మినిస్టర్ టు ద లార్డ్ and fasted, the Holy Spirit said, now separate to me Barnabas and Saul for the work to which I had called them. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ఓకే. సో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ప్రార్థన, అందరు ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి, ఇదిగో పౌల్ని బర్నబస్ని వాళ్ళని సపరేట్ చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చెప్పిండా ఇలాగా? ఒక దైవజనం ద్వారానే చెప్పి ఉంటాడా లేదా? ఎస్ ఆర్ నో? వినిపిస్తలే. అందుకే కానీ అక్కడ దైవజనం రాయబడి ఉందా, పరిశుద్ధాత్మ రాయబడి ఉందా? దట్ మీన్స్ వెన్ అ వర్డ్ వాజ్ రిలీజ్ అండర్ ద అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దే అండర్స్టూడ్ ఇట్ వాస్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. మళ్ళీ కేలేబ్ ఏమంటాడు? కేలేబ్ అంటాడు, మోషే చెప్పాడు, దేవుడు చెప్పాడు మోషేకి, నన్ను ఆ కొండ తీసుకోమని చెప్పాడు. అప్పుడు ఏజ్ 40 నాది, ఇప్పుడు 85. అప్పుడు ఏ స్ట్రెంగ్త్ ఉండేనో ఇప్పుడు కూడా అదే బలం ఉంది, నేను ఆ కొండ తీసుకుంటాను అన్నాడు. సో వెన్ యూ కమ్ టు చర్చ్, డోంట్ సీ అ పాస్టర్, లిసన్ బికాజ్ యూ వాంట్ గాడ్ టు స్పీక్ టు యూ. వాళ్ళు వచ్చి చెప్పలేదు, పరిశుద్ధాత్మ అన్నారు, ఆ అపోస్తలు చెప్పాడు, ఈ అపోస్తలు చెప్పాడని చెప్పలేదు. మాటలో, వర్డ్లో పవర్ ఉంది. లెట్స్ గో క్విక్లీ. హీబ్రూస్ చాప్టర్ 1 verse 3. ఇంటికెళ్ళి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. హీబ్రూస్ చాప్టర్ 1 verse 3. సో వండర్ఫుల్. సో ఓకే, నౌ రీడ్ దిస్. Who being the brightness of his glory and the express image of his person and upholding, అందరూ చెప్పండి, upholding అని చెప్పండి, all things by the word of his power. చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, మాట చేత అన్నిటిని ఏం చేస్తున్నాడు? నిర్వహించుచు. అప్ హోల్డింగ్. దేని ద్వారా? మాటలో ఏముంది? పవర్ అని చెప్పండి. మాటలో పవర్ ఉన్నది. అంటే అపవాది ఇంటికి వచ్చి, క్యాన్సర్ ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు, వెన్ యూ ఓపెన్ ద డోర్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పాలా? క్యాన్సర్, యూ కెన్ నాట్ కమ్ ఇన్ టు మై హౌస్ ఇన్ జీసస్ నేమ్. లేమి, నువ్వు నా ఇంటికి రాలేవు.
వర్డ్ ఉండాల లోపట. దెర్ ఇస్ పవర్ ఇన్ వర్డ్. దేవుని మాటలో శక్తి ఉన్నది. ఆమేన్. Psalm 66 verse 3. Write this down quickly. There is power in God's word. There is power in God's word. Somebody shout, there is power in God's word. Come on, once again, there is power in God's word. Vinpiyatledandi bigare cheppa, there is power in God's word. Say to God, how awesome are your works through the greatness of your loudly. Power ante enti? Word. Your enemies shall submit themselves to you. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో గంభీరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి. ఓకే, సో దేవుని పవర్ చేత ఏమవుతుంది? శత్రువులు లోబడుతున్నారు. ఓకే, శత్రువులు ఏంటి? క్యాన్సర్ ఒక శత్రువు, లేమి శత్రువు, డిప్రెషన్ శత్రువు. ఇవన్నీ ఏం ఎన్కౌంటర్ కావాలా? మీలో ఉన్న దేవుని వాక్యం ఎన్కౌంటర్ అయిన రోజు డిప్రెషన్ ఉండదు, లేమి ఉండదు. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. నాకు అర్థం అవ్వట్లేదు, చదవండి. అర్థం అవ్వట్లేదు, చదవండి, పలకండి. చదవండి, పలకండి. చెప్పండి, లార్డ్, దెర్ ఇస్ పవర్ ఇన్ యువర్ వర్డ్ అండ్ యు ఆర్ ఆల్ మై ఎనిమీస్. వాట్ ఆర్ ఎనిమీస్? సిక్నెస్ నా కాళ్ళ కింద ఉండును గాక, లేమి నా కాళ్ళ కింద ఉండును గాక, డిప్రెషన్ అండర్ మై ఫీట్ ఇన్ జీసస్ నేమ్. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. There is power in the word of God. Somebody shout amen. Romans 10:17. బైబిల్ ఏం రాయబడింది? విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని మాట విన్న ద్వారా. Romans 10:17. Faith comes by hearing and hearing by the word. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ అర్థం ఏంటి తెలుసా? లోగోస్ కాదు అక్కడ, రేమా. రేమా అంటే ఏంటి? వాక్యం వింటుండగా వాక్యం వెనకాల వినిపించే దేవుని స్వరము రేమా. అంటే ఏంటి? ప్రత్యేకమైన మాట ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేకమైన సందర్భంలో సిచ్యువేషన్లో ఇవ్వబడిన మాట. అందుకే అన్న సంఘానికి వచ్చినప్పుడు ఇలా సెల్ ఫోన్లు చూడకుండా యూ షుడ్ బి అటెంటివ్. ఐల్ టెల్ యూ, నా జీవితంలో మా మేనమామ వాళ్ళు చాలా రిచ్ ఉండే. వీ వర్ నాట్ దట్ రిచ్. వీ వర్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైం. నేను 18 years కూడా కాదు, 17 ఉన్నప్పుడు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించుకున్నాను. అప్పటి నుంచి ఐ సా లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ మై లైఫ్. మా డాడీ మైండ్ సెట్ ఏముండే అంటే, యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు చాలా కష్టాలలో ఉంటారు అని మా డాడీకి తెలుసు. మా డాడీ అప్పుడు రక్షణ కూడా పొందలేదు, బట్ ఈ యూస్ టు బిలీవ్ దట్. సో నాకు కూడా చెప్పేవారు, యేసయ్య నమ్ముకుంటే చాలా కష్టాలు ఉంటాయి అంట. బట్ వాట్ హ్యాపెన్ ఇస్ దిస్, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా డిఫీటెడ్ లైఫ్ జీవించాను. But even as I began to read the word of God, my faith began to grow concerning provision. Okay? నా జీవితం మారడం స్టార్ట్ అయింది. దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు. వాక్యం వింటుండగా చదువుతుండగా దేవుడు ఏమన్నాడంటే, నీ జీవితంలో లేమి ఉండదు అన్నాడు. నా జీవితంలో లేమి లేదు. నో, ఐ హ్యావ్ స్ట్రగుల్డ్ ఇన్ లైఫ్. ఓకే, సండే రోజు ప్రాస్పెరిటీ మీద సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. యూ షుడ్ కమ్. ప్రాస్పెరిటీ అంటే ఏంటో మీరు వింటే, ఆ సిరీస్ ఎందుకు చేస్తున్నారు సార్? ప్రాస్పెరిటీ మీద, డబ్బు మీద ప్రేమ ఎక్కువ కాదు మీకు, ధనాపేక్ష చనిపోతుంది. అందుకే ఆ సిరీస్ చెప్తున్నా. లవ్ ఆఫ్ మనీ విల్ డై, లవ్ ఆఫ్ జీసస్ విల్ ఇంక్రీజ్. ఆ ప్రాస్పెరిటీ సిరీస్ రావాలా? మీరే కాదు, మీతో పాటు తీసుకురండి. ఆమేన్. సో దేవుడు నాతో మాట్లాడు. గాడ్ స్పోక్ టు మీ అండ్ దట్ చేంజ్ మై లైఫ్. So I encourage you, when you come to church, I want that word. I want that word. I want that word. Problem ఏంటంటే, లోపట చాలా మంది బిలీఫ్ సిస్టమ్ రాంగ్ ఉంది. బిలీఫ్ సిస్టమ్ ఎంత వాక్యం. మా డాడీ బిలీఫ్ సిస్టమ్ ఏముండే? యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కష్టాల్లో ఉంటారు. కరెక్టా రాంగా? చాలామంది నమ్ముతారు అదే. పేదగా ఉండడము దేవుని చిత్తము, లేమి ఉండడం దేవుని చిత్తము, దేవుడు యోబులాగా పరీక్షిస్తున్నాడు. నాకు చాలామంది చెప్పారు. పరిచర్యకు వచ్చినప్పుడు చాలామంది చెప్పారు చాలా కష్టాలు ఉంటాయని చెప్పారు. కానీ బైబిల్లో యెహోవా నాకు ఎందుకు సేవలో వచ్చానంటే దేవుడు పిలిచాడు. రావాలని లేకుండే. కలిసిన ప్రతి పాస్టర్ వచ్చి యూ విల్ బీ మినిస్ట్రీ అంటుండే. నాకు వద్దు, క్రికెట్ ఆడాలా,
మంచిగా క్రికెట్ ప్లేయర్ కావాలి. ఐపీఎల్ లేదు అప్పుడు, మాకు ఐసీఎల్ ఉండే, కావాలని ఉండే. అయితే సో మెనీ పీపుల్ కేమ్ అండ్ టోల్డ్ మీ, పాస్టర్ యూ విల్ బీ పాస్టర్. కొందరు అయితే కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి అన్నారు. బట్ ఐ బిలీవ్ గాడ్, కష్టాలున్నా దేవుడు ప్రతి విషయంలో జయాన్ని ఇచ్చాడు. ఆమేన్. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ, బిలీఫ్ సిస్టమ్ మారాలా. ఆ బిలీఫ్ సిస్టమ్ మారలేదనుకోండి, ప్రేయర్లో శక్తి ఉండదు. ఆ బిలీఫ్ సిస్టమ్ ఎలా మారుతుంది? వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు బిలీఫ్ సిస్టమ్ మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? దెర్ ఇస్ పవర్ ఇన్ గాడ్స్. సో వర్డ్ని మాట్లాడాలా. ఇన్ యువర్ సిచ్యువేషన్ లేమి ఉంది, లేమి ఉన్న ఏం చెప్పాలా? ఐ యామ్ అ మిలియనేర్ ఇన్ జీసస్ నేమ్. మీ ఆమేన్ వినిపిస్తలేదు. ఫస్ట్ టైం చెప్తే మీకు కూడా అనిపించదు అట్లా. 100 సార్లు 1000 సార్లు చెప్పండి, అండ్ యూ విల్ వాక్ లైక్ అ మిలియనర్, విల్ టాక్ లైక్ అ మిలియనర్. ఓకే, నా జీవితంలో లేమి ఉండకూడదు. మీ పక్కన ఉన్న వాళ్ళు వింటారు, లేమి అన్న ఎంత కష్టాలు ఉన్నాయి నీకంటారు. ఐ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై. మన అతి పెద్ద శత్రువు ఎవరు తెలుసా? దాంతో వినండి, మన వెనస్డే చెప్పాను. అతి పెద్ద శత్రువు ఏంటి తెలుసా? మన కన్నులే మనకు అతి పెద్ద శత్రువు. దేవుడు స్వస్థపరిచాడు అని ప్రార్థన చేస్తాము, పుండు కనిపిస్తుంది ఇక్కడ. కళ్ళతో కనిపించే పుండు ఏమంటుంది? ఇంకా ఉంది. కానీ వాక్యంలో ఏం రాయబడి ఉంది? వెర్రి చూపుతో కాకుండా విశ్వాసముతో ముందుకెళ్ళాలా. ఐ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై, ఐ గో బై వాట్ మై బైబుల్ సేస్. ఐ వాజ్ హీల్డ్. నేను అప్పుల నుంచి బయటకు వచ్చాను, అప్పు తీసుకొని అప్పిచ్చువాడిగా ఉండును గాక. మా మైండ్ కనలేమంటే ఇంకో అప్పు ఉంది కదా అంటది. నాకేం కనిపిస్తుందో దాని ద్వారా నడిపింపబడను. నేనేం నమ్ముతున్నానో దేవుని వాక్యంలో దాని ద్వారా నడిపింపబడతాను. That's why get the word. There is power in the word. Can I get an amen? So ఇప్పుడు కూడా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని స్వీకరించండి. ఒక మాట చెప్తాను, I boldly believe and I confess that this church is Bethlehem, house of bread. అన్కాంప్రమైజ్డ్ వాక్యము మీరు భుజించను గాక. అందుకే నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో? ఐ టోల్డ్ యూ దిస్ చర్చ్ విల్ బి రన్ బై మనీ కాదు. అందుకే ఇక్కడ సర్మన్ చేంజ్ చేయము. We will speak the word of God and the word of God will bring a change in Jesus name. Okay, టెస్టిమనీ చెప్పానని చాలా. Let me share one last thing. Psalm 110 verse 2. దేవుని రాజ్యంలో ఎలా పనిచేస్తుంది? కింగ్డమ్లో కింగ్ ఏం చేయాలండి? కింగ్డమ్లో కింగ్ ఏం చేయాలా? ఆ పనుని దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఇది చేయవా అంటారా? ఎవరు ఎక్కడ అంటారు? చిత్తం మహారాజా ఇది చేసుకొని రా అంటాడు. మనము చెప్తే దేవదూతలు వెళ్ళి ఆ మాటను నెరవేరుస్తాడు. Psalm 110 verse 2. యెహోవా నీ పరిపాలన దండనమును సియోన్లో నుండి సాగచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ఆమేన్ చెప్పగలమా ఎవరైనా బిగ్గరగా? That means God, that means you were born to rule. Amen. You were not born to crawl. You were not born to be a worm. You were called to rule and reign in Jesus name. So పొద్దున లేచి I am called to rule in Jesus name. Amen. ఏమని చూడండి, and the Lord shall send the rod అని చెప్పండి. రాడ్ దేనికి సాదృశ్యం? అథారిటీ. మోషే ఏం చేశాడండి? ఆ రాడ్ తీసుకున్నాడు. He stretched forth the rod. Amen. Okay, let's keep reading. One more scripture. చాలా మందికి ఎన్కౌంటర్స్ అవుతాయి. యు సీ ఎన్కౌంటర్ బైబిల్లో. మోసెస్ హ్యాస్ ఎన్ ఎన్కౌంటర్. ఇప్పుడు కొందరు ఆరాధించేటప్పుడు దేవుడి సన్నిధి ఇక్కడ ఉంది అంటారు. ఎప్పుడైతే ఎవరికైతే ఎన్కౌంటర్ అవుతుందో, లేకపోతే దేవదూత వచ్చారనుకోండి, వాళ్ళు ఏం విన్నారు? వర్డ్. మరియా దగ్గర, ఇప్పుడు మేరీ దగ్గర పరిశుద్ధాత్మ ఏంజల్లో చేయమంటారు, గబ్రియల్ దూతో చేయమంటారు. యు ఆర్ ఫేవర్డ్ అంటాడు కదా. అనగానే ఫేవర్ వచ్చేసిందా ఆమె పైన? వచ్చిందా? ఇక్కడ వాళ్ళందరి పైన ఫేవర్ ఉందా? ఫేవర్ పడుతుందా? రాదు. అక్కడేం మరియా ఏమంటది? లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. సో మనం కూడా యు ఆర్ ఫేవర్డ్ అంటే, లార్డ్ లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ ఇన్ మై లైఫ్. అప్పుడు ఫేవర్ పనిచేస్తుంది. ఆమేన్. సో చాలామంది పాస్టర్
ద ప్రెజెన్స్ ఇస్ హియర్ పాస్టర్ అంటారు కదా. కొందరికి డ్రగ్ లాగా అయిపోయింది. డ్రగ్స్ అంటే తెలుసా, మత్తు, ఇట్లా రావాల మత్తు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 6 monthsకి ఒకసారి వర్షిప్ కాన్ఫరెన్స్ ఏదో కాన్ఫరెన్స్ వెళ్ళిపోతారు. కాన్ఫరెన్స్కి వెళ్ళి ఏం చేస్తారు, ఓహ్ లార్డ్ హల్లెలూయా అంటారు. కానీ లోపల ఏముండదు. మళ్ళీ బయటికి వస్తే ఏమవుతుంది, మళ్ళీ బంధకాలు, మళ్ళీ సేమ్ స్టార్ట్ అవుతుంది. ఆమె అగేన్స్ట్ వర్షిప్. నో, వర్షిప్ విల్ నాట్ చేంజ్ యూ. వర్డ్ విల్. ఫేత్ కమ్స్ బై వర్షిప్ అని ఉందా, వర్డ్ అని ఉందా? సో ఒకసారి ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు. యూ హ్యావ్ టర్న్ ఆయన చూసి, అరే ఈయన డేవిడ్ లాగా డ్యాన్స్ చేస్తాడు. డేవిడ్ ఎలా డ్యాన్స్ చేసి చూడలే, కానీ ఈయనైతే దావీద్ లాగా డ్యాన్స్ చేస్తున్నాడు. యూ హ్యావ్ టూ మచ్ ఉండే. పాట అయిపోయింది, వర్షిప్ అయిపోయింది, ఏడ్చేసాడు, కళ్ళలకే నీళ్ళు వచ్చింది, ఫుల్ తుడిచేసుకున్నాడు. వాక్యము స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోతున్నాడు ఆయన. నేను పోయి ఆపాను, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, వెన్ పాస్టర్ స్టార్ట్స్ ప్రీచింగ్ మై బ్యాక్ స్టార్ట్స్ హిచ్చింగ్ అన్నాడు వాడు. అంటే ఏం కావాలి ఆయనకి, లార్డ్. వాక్యము మార్పు ఉంటుందా, ఉండదు. అందుకే బైబిల్లో ఎప్పుడైతే ఎవరికైతే ఎన్కౌంటర్ అయ్యిందో, పరిశుద్ధాత్మ దేవుడే కావచ్చు, దేవదూతలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏముండే, దేర్ వాజ్ అ వర్డ్. పాస్టర్ దేవుడు ఇక్కడ ఉన్నాడు పాస్టర్, అదే సరే సిస్టర్ దేవుడు ఉన్నాడు, ఏమని చెప్పాడా, చెప్పలేదు. సో ఐ డోంట్ ఎన్కరేజ్ దట్. కలలో వచ్చాడు యేసయ్య, ఏం చెప్పాడు యేసయ్య, ఏం చెప్పలేదు, కలలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్యనా మళ్ళీ ఇంకో దూతనో నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు వచ్చిన ప్రతిసారి దేర్ ఈజ్ అ వర్డ్. ఆమేన్. సి మోసెస్ వెళ్ళి బర్నింగ్ బుష్ దగ్గర నిలబడి, అబ్బా ఇంత వేడిగా ఉంది, చల్లగా ఉండే, కాలు చేతులు చేసుకొని వచ్చాడా? లేదు. ఉట్టి దేవుని స్వరం వినలేదు అనుకోండి, దేవుడు మాట్లాడలే అంటే అందరికి వచ్చి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండే అండి, బా ఓకే మంటుంది కానీ ఏం కాలట్లేదు అక్కడ, వండర్ఫుల్. కానీ పవర్ మిస్ అయిపోతుండే అక్కడ. There wouldn't be any power. What caused power in that vision is the word. Is the word. దేవుడు. అందుకే అంటున్నా ఎన్కౌంటర్, ఓ గాడ్ ఐ వర్షిప్ యు అన్నప్పుడు దేవుడు మాట్లాడితే దేవుడిని మాట్లాడనియాల. లార్డ్ స్పీక్ టు మీ, స్పీక్ టు మీ, స్పీక్. ఆ మాట, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ ఎన్కౌంటర్ మంచిదే, ఆ ఏడవడం మంచిదే, యూనో మోకరించడం మంచిదే, కింద ఏమంటారు సాగిలపడడం మంచిదే. బట్ వెన్ గాడ్ టచెస్ యూ దేర్ షుడ్ బి అ వర్డ్ అండ్ దట్ వర్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ వర్డ్ కోసం రావాలా. ఆ శతాధిపతి వస్తే జీసస్ అన్నాడు, గో హీ ఈజ్ హీల్డ్, ఎల్లు అంటాడు, ఫినిష్డ్. ద వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ మిరకల్ ఈజ్ ఇన్ ద వర్డ్ అండ్ ద వర్డ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. And when you speak the word, it will happen in Jesus' name. So encounters are good. ఎన్కౌంటర్ అయినప్పుడు ఏం కావాలా, పాస్టర్ దేవుడు దర్శనం చూపించాడు, సంఘము ఇట్లా తెరవబడింది, ఆమేన్. బట్ వాట్ ఈస్ ద వర్డ్? గివ్ మీ ద వర్డ్. మేరీ, వర్డ్. ఎవ్రీబడి, వర్డ్. పీటర్ దగ్గరికి వచ్చి కూడా అరైజ్ అంటాడు, దేవదూత అరైజ్ అంటాడు, గో 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 అంటాడు. గిడియన్ దగ్గరికి వచ్చి, గిడియన్ దగ్గర ఏమంటారు, యూ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అంటే గిడియన్ ఏమంటాడు అంటే, నేను దాచుకుంటున్నా, భయం అవుతుందా అంటే, అరే కాదు, నిన్ను అలా చూసుకుంటున్నావు, కానీ నేను ఎలా చూస్తున్నాను, బలాశూరుడిగా. అందుకే మనం ఏమై ఉన్నామో ఇక్కడ రాయబడి ఉంది. ఇది నిజమైన అద్దము. దిస్ ఈజ్ అవర్ మిర్రర్. ఆ మిర్రర్ చూసి మర్చిపోతాం, ఈ మిర్రర్ చూసి మర్చిపోద్దు. Can I get an amen? Okay, now let's read something and we will close. Are you learning something, child of God? అందుకే honor God's word. Amen. Job 22:28. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. ఇంగ్లీష్లో చాలా మంచిగా ఉందండి. లెట్స్ రీడ్ ఇట్. You will also declare. అందరూ చెప్పండి, డిక్లేర్ అని చెప్పండి. డిక్లేర్ అ థింగ్. అలా గట్టిగా డిక్లేర్ అని చెప్పండి. డిక్లేర్ అంటే చెప్పడము. నువ్వు ఏదైతే యోచిస్తావో అని ఉంది, యోచన అంటే ఆలోచించడం అనుకుంటా, ఇంగ్లీష్లో అయితే స్పీకింగ్. అండ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ ఫర్ యూ, సో లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వే. అదే చెప్పండి, లైట్ అని చెప్పండి. లైట్ ఎప్పుడు వస్తుందండి? చీకటి ఉన్నప్పుడు వస్తుంది. రైట్. లైట్ ఉన్నప్పుడు లైట్ అవసరమా? చీకటి ఉన్నప్పుడు ఏం కావాలా? అంటే అంధకారం ఉన్నప్పుడు ఏం మాట్లాడాలా నువ్వు? వాక్యం మాట్లాడితే ఏమొస్తుంది అక్కడ?
లేమి ఉన్నప్పుడు ఏం మాట్లాడాలా? వాక్యం. వాక్యం మాట్లాడితే ఏమొస్తుంది? సమృద్ధి వస్తుంది. యూ షాల్ డిక్లేర్, సే ఐ విల్ డిక్లేర్. అందుకే డిక్లేర్ చేయాలా. డిక్లేర్ అంటే అర్థం ఏంటి? మీ దగ్గర ఏముందో అదే డిక్లేర్ చేస్తారు. ఎస్, ఏరోప్లేన్ వేరే దేశం వెళ్తున్నారు, డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఎస్ 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 ఎన్ని డాలర్స్ ఉన్నాయంటే $15,000 తీసుకెళ్తున్నాను, రైట్, టిక్ చేస్తాం. ఉంటే టిక్ చేస్తాం. మనలో బైబిల్ ఏముంది? Ephesians chapter 1 verse 3, thanks be to the Father of my Lord Jesus Christ, who has blessed me with every spiritual blessing in heavenly places in Christ Jesus. Already అన్ని blessings ఉన్నాయి మనకి. సో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? డిక్లేర్ చేయాలా. I am blessed, I am favored, I am above and I am never beneath. You have to declare it. దేవుని రాజ్యములో it is operated by speaking. Ecclesiastes chapter 8 verse 4, quickly. Declare it, declare it. Word, you should be a lover of God's word. Amen. Ecclesiastes chapter 8 verse 4. Read. Where the word of a king is, there is power. అని చెప్పండి, పవర్ అని చెప్పండి. ఎక్కడ పవర్ ఉంది? వర్డ్ ఉన్న దగ్గర పవర్ ఉంది. ఆర్ యు కింగ్స్? రాజులమా? ఎఫెసీయుల ప్రకటన గ్రంథం 1:5 వచనం ఏం రాయబడింది? యు ఆర్ కింగ్స్. రాజుల ఆజ్ఞ అధికారము కలది, నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? Where the word of a king is, there is power. There is power. You are a king. మీరు విశ్వసిస్తూ మాట్లాడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏసేమన్నాడు ఆయనకి? యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. ఎందుకు? నువ్వు మాట నమ్ముతున్నావు. మనము మాట నమ్మి మనము వాక్యాన్ని స్వీకరిస్తే we also will walk in great faith. ఎంతమంది యేసుని నమ్ముతారు? ఎంతమంది వాక్యాన్ని నమ్ముతారు? ఆయన ఏమన్నాడు? చింతించ. సో డోంట్ డూ దట్. ఒక మాట చెప్తా చూడండి. ఐ థింక్ ఐ టోల్డ్ రీసెంట్లీ. బైబిల్ ఏం రాయబడిందండి? ఒక వ్యక్తి పొలంలో విత్తనం విత్తుతాడు. పోయి పొద్దున్న లేస్తే మొలకొస్తుంది అని ఉంది. అంటే మనము అక్కడ ఆ పొలమేమో మన హృదయము, విత్తనం ఏంటి? మాటలు. అయితే ఏం విత్తాలకు అందులో? నేను ఆస్వాదింపబడ్డాను. మీరు ఏం మాట్లాడతారో అదే ఒక విత్తనము. కానీ లేవి కాండంలో ఒక మాట రాయబడి ఉంది. లేవి కాండంలో మీ పొలంలో 2 రకమైన విత్తనాలు విత్తొద్దు. ఎన్ని రకమైనవి? 2. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి పాస్టర్ గారు అంటే, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ బ్లెస్డ్ అన్న విత్తనమే కాకుండా దాంతోపాటు దేవుడు ఎక్కడున్నాడు, నా జీవితంలో ఏమవుతలేదు, యెహోవా రాఫా అని ఏం అవ్వట్లేదు. చూసారు? 2 రకమైన విత్తనాలు విత్తుతున్నారు. అప్పుడు పంట వస్తుందా? రాదు. ఒక మాట చెప్తా. డాంకీ అండ్ ఆర్స్ వెన్ దే మేట్, మ్యూల్ వస్తుంది బయటికి. మ్యూల్ ఈజ్ అ యానిమల్ దట్ కెన్ నెవర్ హ్యావ్ చిల్డ్రన్, నెవర్ గివ్ బర్త్ టు ఎనీథింగ్. అంటే ఏంటి? బేరన్. సో 2 రకమైన మాటలు మాట్లాడితే నీవు ఆశీర్వదింపబడలేవు అని వాక్యం సెలవిస్తుంది. ఒకే రకమైన మాట, ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదింపబడ్డాను, నేను ఇచ్చివాడిగా ఉండును గాక, క్రీస్తు ఆశీర్వాదాలన్నీ నావి, క్రీస్తుతో పాటు నేను సహవారసుణ్ణి. స్పీక్ దోస్ వర్డ్స్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అమ్మా బాలేదు, గర్భంలో ఏదో ఉంది, లేదు, కాదు, నాకు తెలియదు, వాక్యంలో రాయబడి ఉంది, అదే నమ్ముతాను. యువర్ ఐస్ ఆర్ ద ఎనిమీ. Can somebody shout hallelujah? There is power in God's word. శత్రువులు లోబడతారని ఉంది, అదే వాక్యం మనం మాట్లాడితే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. ఆమేన్, హల్లెలూయా. అందరం లేచి నిలబడి let's declare. Lift your right hand and say this. Heavenly Father, I thank you for your divine power, for your divine favor that surrounds me like a shield, and goes before me and sets every crooked places straight. Thank you, Father, that I am anointed. Thank you, Father, I am appointed to bring down
giants in my life. I am anointed. I am appointed to bring down giants in my life. Thank you, Father, that the same power that raised Lord Jesus Christ from the dead is in me, and that same resurrection power works mightily in me and through me in Jesus' name, because I am established in righteousness. I am far from oppression and terror. Everywhere I go, come on, say it, everywhere I go, I encounter the goodness of God, the goodness of God, the goodness of God. I am immune to sickness and disease because I am a possessor of Zoe life. I am uncursable. Come on, Japan. I cannot be cursed. I am uncursable. I am uncursable. I am uncursable. I am unstoppable. No man can stand against me. All the days of my life, I am called to rule and reign with Jesus, because I have received abundance of grace and the gift of righteousness. Come on, say this. I shall rule over poverty. I shall rule over sickness. I shall rule over depression. I shall rule over anxiety. I shall rule over jealousy. I shall rule over pride. I am born to rule. I am born to rule. I am born to rule. I am anointed. I am appointed to bring down every giant in my life. In Jesus' name. Amen. Come on, put your hands together and thank the Lord. Hallelujah.